తిరుప్పావై 22వ పాసురంలో ఆండాళ్ గోపికలతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పుతూ తాము చేసిన వ్రతం పూర్తిగా ఆయన కృప మీదనే ఆధారపడి ఉందని వినయంగా తెలియజేస్తుంది. మేము చేసిన ఈ వ్రతం అన్నీ నీ అనుగ్రహమే అని చెప్పే ఈ పాసురం భక్తుడు భగవంతుని ముందు ఎలా ఉండాలో అద్భుతంగా చూపిస్తుంది. ఇక్కడ అహంకారం లేని భక్తి, సంపూర్ణ శరణాగతి మరియు కృష్ణుని లీలా మాధుర్యం మన హృదయాలను హత్తుకుంటాయి. భగవంతుని అనుగ్రహము ఏ సాధన లేకుండా ఫలించదని ఆండాళ్ ఈ పాసురం ద్వారా లోకానికి బోధిస్తుంది. తిరుప్పావై 22వ పాసురం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. அங்கண் மாங்கலாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனு மெஜுந்தார் போல் அங்கினிரண்டு கொண்ட எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాప మిచిందేలో రెంబావాయ్. ఈ పాసురంను తనకు తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని శ్రీరామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే వారు అతని వద్దకు వచ్చారని ఆండాళ్ శ్రీకృష్ణునికి విన్నవించుకుంటుంది. అన్ని కోరికలు వదులుకొని కేవలం వారి అనుగ్రహమే ఆశించి వచ్చామని తెలియజేస్తుంది. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగా సగము విరిసిన తామర పువ్వు వలె మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలను మెల్లమెల్లగా విప్పి మాపై ప్రసరింపచేయుము. సూర్యచంద్రులు ఒకేసారి ఆకాశంలో ఉదయించినట్లు ఉండేటట్లు నీ రెండు నేత్రాలతో మా వైపు కటాక్షించినట్లయితే మా కర్మబంధాలు తొలగిపోతాయి. అవి తొలగగానే మేము నిన్ను చేరుకుంటాము. మా వ్రతానికి పొందవలసిన ఫలం కూడా అదే. కర్మబంధం తొలగిపోతే ముక్తి లభిస్తుంది అని గోదాదేవి తెలియచేస్తుంది. ఈ విశాల ప్రపంచంలోని రాజులందరూ వారి పొగరు తగ్గి అభిమానాన్ని వదిలి నీ పర్యంకం చుట్టూ చేరి నీ శరణు కోరే విధంగా మేము నీ శరణు కోరుతున్నాము. పరమాత్మ, పద్మముల వంటి నీ ఎర్రని కన్నుల నుండి నీ కరుణా కటాక్ష వీక్షణములు మెల్లమెల్లగా మాపైన ప్రసరింపచేయవయ్యా. సూర్యచంద్రుల వంటి నీ కన్నుల నుండి ప్రసరించిన నీ చల్లని చూపులతో మా శాపకర్మలన్నీ మటుమాయమైపోతాయి. లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతము అని ఆండాళ్ తల్లి తెలియచేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.